తెలుగు రుచికి స్వాగతం. మన రోజువారీ జీవితంలో ఎంతో మమేకమైన ఇడ్లీలను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. సన్నాస్ ఇడ్లీ గోవా, కర్ణాటక మరియు కొంకణ్ ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన సన్నాస్ ఇడ్లీని ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన బియ్యం, ఈస్ట్ వేసి మెత్తగా రుబ్బుకొని 6 నుంచి 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న గిన్నెలకి నూనె రాసి అందులో పిండిని వేసి ఆవిరిపై 10 నుండి 12 నిమిషాలు ఉడికించుకుంటే సన్నాస్ ఇడ్లీ రెడీ. దీన్ని సాంబార్, చట్నీలతో తింటే ఎంతో మృదువైన ఇడ్లీలు సూపర్గా ఉంటాయి. పచ్చి కొబ్బరి, ఈస్ట్ వేసి పులియబెట్టుకున్న ఈ ఇడ్లీలు మృదువుగా, మెత్తగా ఉండి మీకు తప్పకుండా నచ్చుతాయి. ప్రయత్నించండి మరి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.